ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఏమిటి, ఒక రాజ అంతఃపురం ముందు నిలబడి ఉన్నారని అనుకుంటున్నారా? ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక రాజభవనము, ఇంగ్లాండ్ దేశము యొక్క లండన్ మహానగరంలో ఉన్న బకింగ్హామ్ రాజభవనము. అదేమనగా ఇంగ్లాండ్ రాజకుటుంబమునకు చెందిన రాజ అంతఃపురం ముందు నుండి నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఈ రాజ అంతఃపురంలో 775 గదులు ఉన్నాయట. ఎన్ని చూశారా? వారి విశ్రాంతి గదులే చాలా ఉన్నవి. పనివారికైన గదులు ఉన్నాయి. విదేశాల నుండి వచ్చేవారు ఉండుటకు ఇక్కడ గదులు ఉన్నవి. వారిని దర్శించే గదులు ఉన్నవి. ఇంకొక ప్రాంతంలో మీరు చూశారంటే రాజకుటుంబస్తులు ప్రయాణం చేయుటకు చారియట్ బండ్లు, అదేమనగా రథాలు ఉన్నవి. గుర్రములు, పెద్ద పెద్ద గుర్రాలు, వాళ్ళు వెళ్లే కార్లు అవన్నీ ఉంచారు. వాటన్నిటిని చూసే భాగ్యము ఒకసారి నాకు కలిగినది. ఈ రాజకోటను చూడ్డానికి ప్రపంచమంతటి నుండి లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు వస్తున్నారు. గొప్ప గొప్ప జనసమూహమును చూస్తున్నారు. ఒక రాజసౌధము, దాన్ని చూచుటకు ఎంతో బ్రహ్మాండంగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక రాజ అంతఃపురం గురించి మీకు చెబుతున్నాను. దేవుడు మీ కొరకు స్థిరపరచుచున్న రాజ అంతఃపురము. 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 9వ వచనములో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఒక మనుష్యుడు కట్టి తయారు చేసిన రాజసౌధమే ఇంత గొప్పగా ఉన్నది. దాన్ని ఆశ్చర్యంతో అందరూ వచ్చి చూచుచున్నారంటే దేవుడు తనను ప్రేమించు వారికి, యేసుని ప్రేమిస్తున్నారు కదా, ఆయనతో నడుచుచున్నారు కదా. మీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనిపించదు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. ఎంతో బ్రహ్మాండమైంది ప్రభువు సిద్ధపరచుచున్నారట. నా కొరక అని అనుకుంటున్నారా? మీ కొరకే. యేసుని ప్రేమించి మీ పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా మీ పాపములు కడగబడి ఆయన పిల్లలుగా ఉండేదమని చెప్తున్నారు కదా. మీ కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచి ఉన్నారు అని అనుకుంటున్నారా? యోహాను 14వ అధ్యాయము 2వ వచనంలో యేసు చెబుతున్నారు, నేను పరలోకమునకు మీకంటే ముందుగా వెళుచున్నాను. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు పరలోకములో. నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరిచెదను. సిద్ధపరిచి మీతో కూడా ఉండునట్లు మిమ్ములను తీసుకువెళ్ళటకు మళ్లీ వచ్చెదను అని చెప్పారు. కనుక దేవుడు మన కొరకు పరలోకంలో సిద్ధపరిచినది ఏది? మనము అక్కడ నివాసము చేయుటకు ఉండుటకు రాజ అంతఃపురము. ఒక మనుష్యుడు కట్టినది ఇంత బ్రహ్మాండంగా ఉంటే పరలోకపు దేవుడు కట్టి సిద్ధపరిచిన రాజ అంతఃపురము ఎలా ఉండును? అది బంగారముతోనూ, ముత్యాలతోనూ, వజ్ర వైడూర్యాలతోనూ చెప్పలేమండి. దాని గురించి మీరు ప్రకటన గ్రంథములో చదివితే పలు విధములైన ఆ రాళ్ళు, గోమేదకము రాళ్ళు, అలాగే సునీలము రాళ్ళు, పలు విధములైన రాళ్ళు, మాణిక్యములు చెప్పబడి ఉన్నవి. కనుక దేవుడు అలంకారము చేసి కట్టి ఉంచిన బ్రహ్మాండమైన రాజసౌధము మీ కొరకు. మీరు దేవుని రాకడకు ముందు మీ పరుగుని తుదముట్టించితే పరలోకంలో మీరు నివాసం చేయుటకు దేవుడు గొప్ప రాజ అంతఃపురమును సిద్ధపరిచి ఉన్నారు. అన్నీ ముగిసిన తర్వాత ఆయన మళ్లీ వచ్చి మనలను తనతో కూడా ఉండుటకు తీసుకుని వెళ్లెదనని వాగ్దానము చేయుచున్నారు. మీకు పరలోకంలో ఇల్లు ఉన్నదా? ప్రభు సిద్ధపరిచిన ఇల్లు ఉన్నదా? ఆయన రక్తముతో కడగబడి యేసుకిష్టమైన వారిగా జీవించి ఉంటే మీ కొరకది సిద్ధపరచబడును. అలాగైతే ఈ లోకములో మీకు ఇల్లు లేదు, వసతి లేదు అని అనుకుని దిగులు చెందకండి. ప్రపంచము స్థిరము లేనిది, కొంతకాలమే. స్థిరమైనది పరలోకంలోనే నిత్యమైన ఇల్లు అని చెప్పబడినది. అది దేవుడు సిద్ధపరిచినది. మీ కన్నులు చూడలేవు, అవి మనుషులు వివరించి చెప్పలేరు. ఎంతో బ్రహ్మాండంగా ఉండును. కనుక ఈ లోకంలో మనము యేసుతో కూడా జీవిస్తున్నాము. మరణము తర్వాత ఆయనతో కూడా పరలోకంలో బ్రహ్మాండముగా రాజ అంతఃపురంలో ఆయన కట్టి నిలిపిన ఇంటిలో నివాసం చెయ్యబోతున్నాము. ఆనందముతో ఉండుడి. ఆ నిశ్చయతతో ఉంటే మీరు ఈ లోకంలోని శ్రమలు, బాధలు గురించి దిగులు చెందరు. ఇంకా కొంచెం కాలమే కదా, ఈ బాధలను సహించి ముందుకు సాగవచ్చు. ఒకరోజు వస్తుంది, దేవునితో కూడా నేను పరలోకమున ఆయన ఇంట్లో ఉండబోతున్నాను అన్న సంతోషము కలుగుతుంది. అది మీకు గొప్ప ఆదరణ కలుగుతుంది, ధైర్యమునిచ్చును, ఆనందము, సంతోషమునిచ్చును. ఆ ఆనందము ఉన్నదా? అలాగైతే చెప్పండి, దేవా, నా కొరకు మీరు సిద్ధపరచుచున్న, పరలోకములో కట్టించుచున్న గొప్ప ఇంటి కొరకు మీకు స్తోత్రములు. అక్కడికి వచ్చుటకు నేను ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నాను. ఈ లోకంలో బాధలు, ఇబ్బందులు ఏవియూ నన్ను కదిలించలేవు. మీరు తయారు చేయుచున్న ఆ ఇంట్లో నేను నివాసముండుటకు నేను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.